సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద క్రియేటివ్ టీమ్ అంటున్నా. క్రియేటివ్ టీమ్ దానే ఎందుకు. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మీకు ఆల్రెడీ టైల్ అంతా మీ ఇష్టం అర్థమైపోయి ఉంటుంది. అమ్మమ్మ ఎక్కడ పోషామ పోనారు. మా ఇంటికాడ నుంచి అయితే బ్లాగ్ స్టార్ట్ అవుతుంది. అది కూడా మధ్యాహ్నం నుంచి టైం ఎంత అవుతుంది, టైం 12:25 అవుతుంది. ఇప్పుడు దోశలు తింటారని అన్నం తినే టైంకి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఇంకొక 3 days ఉంటా. ఇది వచ్చినాకనే డైట్ స్టార్ట్ చేయాలి. ఇక చూడుతోనే నెక్స్ట్ వాకింగ్ పోవాలి, డైట్ స్టార్ట్ చేయాలి. 3 to 5 days ఇక ఏ టూర్లకైనా కానీ తినొద్దేమో షుగర్ ఐటమ్స్ కానీ జంక్ ఫుడ్. రోజులైతే ఫినిష్ చేసి వెళ్ళిపోతాం. అలాగా అడిగైనా కలుసుకుందాం. ఐస్ క్రీమ్ అయితే ఉంది, ఇప్పుడు తిందాం. మళ్ళీ కరిగిపోతుంది పోతే అడిగి. నిన్న బింగో కూడా ఉంది, ఇంకా అది కూడా తినాలి, లేకపోతే ఖరాబ్ అవుతుంది. మన వచ్చేసారి తినడం అనుకో మన పని నంచని. టైం వచ్చి 7:37 అయింది, ఇంకా కానీ పోలేదు. ఎందుకంటే మా మమ్మీ ఇంకో ఫంక్షన్కి పోతుందంటే ఫంక్షన్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్టుకోవాలి. నాకు మస్తు తిక్కలేస్తుంది. ఇక రెడీ అవుతుంది అప్పంచాలి. 12:30కి రెడీ అవుతుంది, ఇప్పుడు 1:30 అవుతుంది. అయినా కానీ రెడీ అవుతూనే ఉంది. ఇంకెప్పుడు బయలుదేరుతుందో ఎప్పుడు పోయేస్తుందో నాకైతే అర్థం అవుతలేదు అసలు. ఏమన్నంటే ఇటు పోయి అటు వస్తా అంటుంది. ఇక నాకు తెలియదు మరి. నాకైతే మస్తు ఇక మంచిగా పోవాలనుకున్న పొద్దుగానే అమ్మమ్మ ఇంటికంటే ఎట్లా ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. మొన్ననే పోయొచ్చిన, అయినా కానీ పోవాలి. అమ్మమ్మ అంటే ఆ ఇల్లు అంటే ఒక ఎమోషనల్ అంతే. ఆ ఊరు ఇల్లు అన్న ఇంకా పోయి వచ్చినాక సాయంత్రం అవుతుంది వచ్చి నాకు తెలిసిపోయేసరికి. ఇక బోనాలంతా ఆడ అయిపోయిందో అయిపోలేదో కూడా తెలియదు. అయిపోయింది అనుకుంటున్నాను, నాకు తెలిసి పొద్దునే వేసిరు అనుకుంటున్నాను నేనైతే. ఎండలు వేయరు కదా అట్లా, ఏమో తెలియదు. చూడాలి ఇక ఇది ఎప్పుడు వస్తుందో మమ్మీ పోయి ఎప్పుడు పోతామో ఏందో కథ. గైస్ అనుకున్నట్టే అయ్యింది. ఇప్పుడు దాకా మా అక్కకు ఫోన్ చేసిన, మా మమ్మీ ఇప్పుడే పోయింది, జస్ట్ ఇప్పుడే. ఇంకా అది వచ్చేసరికి నాకు తెలిసి 3 అవుతుంది కావచ్చు. ఇప్పుడైతే టైం వచ్చేసి 2 అవుతుంది. అక్కడ అయిపోయిందట గైస్ ఆల్రెడీ. ఇప్పుడే మా అక్కకు ఫోన్ చేసిన, అదేళ్ళు ఉన్నారు అని. అయితే ఇంకా ఇంట్లోనే ఉన్నాం. వాళ్ళు ఆడికి బోనాల కాడకు పోయి అల్లడి వచ్చిర్రట. ఇక మా అక్క ఏమో రాకుర్రి అని చెప్తాంది. అత్తమని చెప్పిన ఆయన కానీ అత్తమని చెప్తే తిండికి రర్రని చెప్తాంది. అంటే ఏం హెల్ప్లెస్ చేయలేదు. ముందు వచ్చి వాళ్ళు ముందే చెప్పారు పొద్దుగాలు రారి అని. మా అమ్మేమో గిత్తలు రెడీ చేసింది. ఏం చెప్తాను చెప్పండి. ఇప్పుడైతే ఫంక్షన్కి అయింది, మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. నాకు తెలిసి నేను 3కి వస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే టైం 2 అవుతుంది, నేను 3కి వస్తుంది కావచ్చు అని నేను అనుకుంటున్నా. ఆ 3కి కూడా వస్తుందో రాదు తెలియదు. నేనైతే అర్ధగంటలు రమ్మన్నా, కానీ అది రాదు ఎట్లా అర్ధగంటల. సో ఇక వచ్చినాక ఉషామలు అయిపోయినా సరే పోవుడే. సో ఇక ఏం చేసేది లేదు. కాసేపు అలా ఏసీ వేసుకొని కొంచెం పండుకుంటా. అంటే నేను రోడ్ కాదు వట్టిగా పండుకొని ఫోన్ చేసాడు అన్నమాట. అలాగే ఈ చిప్స్ తినుకుంటా. నేను మంచిగా పోదాం అనుకున్నాడికి, గుడికాడికి, బోనాల గుడి ఆడికి, కానీ పోలేకపోతున్నాను. అక్కడ ఒక అల్లనే చెట్టు ఉంటుంది మంచిగా, అది ఇప్పుడు ఉందో లేదో కానీ ఉండేది. ఎనీవేస్ పోతాం. అడికైనాక మా అమ్మమ్మల ఇల్లు హోమ్ టూర్ చేసి అక్కడ. అండ్ మా ఇంటి వెనకాల చెట్లు మస్తు ఉండేవి, కానీ అవన్నీ కొట్టేశారు. ఏం చేయలేదు దానికి. సో ఇక అంతా సోది చెప్పకుండా అయితే అక్కడికి అయినాక కలుసుకుందాం మనం. ఇంకా అదే మళ్ళీ ఫుటేజ్ తీస్తాను. మా అమ్మ వచ్చినాక తీస్తా. సక్సెస్ఫుల్గా ఇంటికి అయితే వచ్చేసినాను. అమ్మమ్మ ఇంటికి ఇప్పుడు గాడి దాకానే వచ్చింది. వీడి నుంచి ఇంటి దాకా నడుచుకుంటే అయితే పోతుంది. నేనైతే స్పీడ్గా పోతాను, మా అమ్మ అయితే మెల్లగా అందరితో ముచ్చట పెట్టుకుంటాను. మనకు జోన్ అయితే ఏం లేవు, డైరెక్ట్ ఇంటికి పోతామా. ఈ ముద్దు బ్యాగ్ నాకు అప్ప అయిపోయింది. ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ వేసుకొని మెల్లగా ఇప్పుడు వచ్చినాను, అందరితో ముచ్చట పెట్టుకుంటూ వస్తుంది. ఫ్రెండ్ చూడండి గైస్, నేను వచ్చినాను, వాడు తొంగి దుక్కుతాడు పెద్ద. ఇక్కడ 2 అడవి పందులు ఉన్నారు. ఇక్కడ వ్యూ స్టార్ట్ అయితే
పట్టుకో ఫ్రెండ్కి వెళ్ళి ఇది కూడా బరువు అవుతుంది బరువు పట్టుకో అత్తానే ఎంజాయ్ పట్టుకో 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 ఇంకా ఫ్రెండ్కి హెల్ప్ చేయలేవా పట్టుకో 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 పెద్ద నువ్వు పట్టుకున్నది గీడి దాకానే ఆడ నుంచి పట్టుకొని వస్తాను మరి వా 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 ఎన్ని మామిడికాయలు ఉన్నాయి మంచిగా తిన్నీకి ఏంది నాయా మీ మామిడికాయలు నాకోసం తెచ్చారు మమ్మే ఏంటిది అయ్యో ఇంకా పొద్దుగా వచ్చినామా టైం 6 అవుతుందిగా టైం 6 అవుతుందిగా 7కి వస్తా అయిపోగా కోనాలు అయిపోయినాయా మా ఊర్లోనైతే ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళే కోసుకొని తింటారు అంటే కొంతమంది మేకను వస్తారు కొంతమంది కోళ్ళను వస్తారు ఇష్టం వచ్చినట్టు నార్మల్గా వేరే ఊళ్ళకి ఇట్లా ఉండదు కదా అందరు జమ వేసుకొని ఒక మేకను కొనుక్కొని పంచుకుంటారు కానీ ఇక్కడనైతే అట్లా కాదు అండ్ ఇది వచ్చేసి మా పెద్దన్న కట్టిన గుడిసే అంతకుముందు వేరేలు ఉండే కానీ మొత్తం అంతా తీసేసి మళ్ళీ కట్టారు ఇదంతా ఏం బాగాలేదు అండ్ ఇక్కడ గబ్బిలలు ఉంటాయి ఇక్కడ గబ్బిలాలు ఉంటాయి ఆ సందులలో పెద్ద పెద్ద ఉంటాయి పిల్లలే ఉంటాయి కానీ పెరిగినాయి ఇప్పుడు కనబడాయి నైట్ అయితే కనబడతాయి మొక్క మీద వచ్చినాయి అంటే ఏం చేయాలని మళ్ళీ ఫుడ్ తీసేటప్పుడు అండ్ చెప్పిన గేసి ఇక్కడ వచ్చేసి ఇవి అంటే కదా చాలా అంటే చాలా చెట్లు ఉండేవి ఇక్కడ మీరు చూస్తుంటారు అల్లడి కొట్టేసారు కొన్ని ఇగో ఇక్కడ ఈ మట్ట అంతా కనబడుతుంది ఈ మట్ట అంతా వేసుల్లోనే ఈ చెట్లు అంతా పోయినాయి లేకపోతే ఇక్కడ మస్తు చెట్లు ఉండేవి ఇంకా ఇది ఉసిరికాయ చెట్టుకి వేసి ఎండిపోయింది అది ఏంటిదో చిగురు వస్తుందో మరి ఇప్పుడే ఎండిపోయిందో నాకైతే అర్థమవుతుంది అలా నైట్ అంటున్నా సాయంత్రం అప్పుడప్పుడు వచ్చి ఈడ ఇట్లా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటాను అప్పుడప్పుడు ఇక్కడ మస్తు చెట్లు ఉండే ఈ జాంకాయ చెట్టుకి అప్పట్లో మస్తు పెద్ద పెద్ద జాంకాయలు కాచేటి మనం మంచిగా తింటాం కానీ ఇప్పుడైతే కాస్తలేవు ఎందుకంటే కోతులు బాగా ఎక్కువైనాయి కోతులు అన్నీ సగం సగం కొరికి కింద పడుతున్నాయి సో కాస్తలేవు కానీ ఇప్పుడైతే కోతులు ఎక్కువ కాస్తలేవు సో కాసినాయి తింటాం మంచిగా ఒకటి తెంపుకొని తిందాం ఇప్పుడే గడ కొన్ని పండున్నాయి తెంపుకొని తిందాం చేసిన దోశలు మా అక్క చాలా పంది లెక్క తింటుంది అన్నమాట ఇప్పుడు ఫ్రెండ్స్ సూపర్గా చేసినాయి చాలా బాగున్నాయి ఏంటిది ఏంటిది తెచ్చుకొని వీడియో బండి అంటే మెమరీ వీడియో తీయనిత్తలేవు నన్ను తీయనిత్తలేవు నన్ను గిలెవలు వీళ్ళిద్దరు ఎవరు తాడు పెద్ద మరి ఎందుకు యాక్టింగ్ చెప్తుండ పోరా మొత్తానికి ఇంటికి వచ్చేసినాం ఇక్కడ అయితే నేను అప్పుడే అయిపోయినా ఇంటికి వచ్చేసినా జాకెట్ తెప్పుకున్నాం అనుకున్నాం అని తెప్పుకోలేదు రేపు తెప్పుకుందాం ఇప్పుడైతే అన్నం నీళ్ళనే పోదు అని చెప్పి అలా అమ్మ పెద్ద మమ్మీ నాకు తినబెడతా ఉంటే నేను దాన్ని ఆస్వాదిస్తూ తింటూ ఉంటా ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయ్యి పొద్దున్నసలు అన్నం నేను లెగ్ ఇప్పుడే తింటాను నిమ్మకాయ తింటుకొని మంచిగా చికెన్లో ఇది పప్పకే వేసిందా కర్రీ టేస్ట్ ఎట్లా చూద్దాం నాకు ఇస్తుండే మరి పప్పక్క నేను చెప్తానండి అరే సూప్ ఎందుకంటలే మరి నా కూల్ డ్రింక్ ఏది నా చిప్స్ ఏవి నా బాదం మిల్క్ ఏది అది ఏం కోడే అది అది మడగోడి కాదు కదా మరి కాడైనప్పుడు అన్న బొక్కలు ఎందుకుంటాయి దానిలో
నిమ్మకాయ బాగా తినమే అది ఇంత పెద్దగా ఉంది మొద్దుకు మొద్దు ఒకటే పక్క అయితే ఇప్పుడు అన్నం తర్వాత నా మంచిగా చిప్స్ తినుకుంటూ అలా థమ్స్అప్ అవుతా జరుగు లైట్ కొట్టిన పట్టు ఇక తిను చెయ్యి కలుపు కనబడతాను ఎత్తులేను ఎత్తులేను కనబడతానే చూడు లేవు దీని తర్వాత మంచి ఏసీ లాంటి స్వచ్ఛమైన గాలితో పండుకోబోతున్నాం కింద మంచం వేసుకొని మంచాలు వేసుకొని బా ఇంత చల్లగా వస్తుంది వాన పడితే మొన్న దూల తీరింది నాకు మన దూల చూస్తా ఏడమంటావు విసిరిసి చంపితే వానలేమంట గడి వేసుకునే ఉంటా అయిపోద్ది ఆడేసుకుంటే అరే చికెన్తో మమ్మీ ఏదైనా చెప్పే నేనేం చెప్పాలి ఏదో ఒకటి చెప్పు నేనేం చెప్పాలి నన్ను రేపు నాకు చెప్పు చెప్పు హాయ్ తీరే అన్నది లైట్ ఏదైనా పని ఉంటే మస్తు ఎవరకు తీయి కళ్ళకి కొడతాను వీడియో తీస్తున్నానే సరే దీని ఫ్లాష్ బంద్ చెప్తాను చెప్పు లైట్ కళ్ళకి కొడతారా వీడియో కనవాలంటే కొట్టాలి కదా అవుతుంది అండ్ బయట కొంచెం కొంచెం లైట్గా మానబడుతుంది ఈ ఆబ్వియస్లీ ముచ్చట్లు ఊరంటే అదే కదా మరి వైబ్స్ అంతే